అంటే చిన్నప్పుడు మా టీచర్ ఒక చిన్న ట్రిక్ చెప్పింది. కళ్ళు మూసుకొని ప్లస్ పెట్టేయండి. హాయ్ అందరికి నమస్తే, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను వాసవి. ఈ రోజు ట్రిగ్నోమెట్రీ బేసిక్ కాన్సెప్ట్స్ లో భాగంగా పార్ట్ 6 వీడియోలో మనం ఈ టాపిక్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఎవ్రీ టాపిక్ కి నేను డీటెయిల్ గా ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ తో సహా నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. దయచేసి ఈ వీడియోని చివరి వరకు చూడండి, మధ్యలో అస్సలు స్కిప్ చేయకండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదామా మరి. ఇంతకు ముందు వీడియోస్ లో మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో యాంగిల్స్ ని యూజ్ చేసి సైడ్స్ ని యూజ్ చేసి యాంగిల్స్ ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనే విషయాన్ని క్లియర్ గా నేర్చుకున్నాం. అలాగే యాంగిల్స్ లో చూసుకున్నట్లయితే మనకి పాజిటివ్ యాంగిల్స్ మాత్రమే కాదు, నెగిటివ్ యాంగిల్స్ కూడా ఉంటాయి. అవి ఏంటవి అంటే చూడండి, మనకి 0 degrees దగ్గర నుంచి 90 degrees వరకు మధ్యలో ఉండే ఈ యాంగిల్ ఏదైతే ఉందో ఈ యాంగిల్ ని వచ్చేసి మనం పాజిటివ్ యాంగిల్ అంటాము. అలాగే 270 degrees నుంచి 360 degrees కానివ్వండి, 360 degrees దగ్గర నుంచి అంటే 0 degrees నుంచి 270 degrees కానివ్వండి, 180 degrees కానివ్వండి, ఇటు సైడ్ చేసే యాంగిల్ ని మనం నెగిటివ్ యాంగిల్ అంటాము. ఈ పాజిటివ్ యాంగిల్ ఏంటి, నెగిటివ్ యాంగిల్ ఏంటి అనే విషయాన్ని కూడా నేను క్లియర్ గా ఇంతకు ముందు పార్ట్స్ లో నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దయచేసి ఆ వీడియోస్ ని కూడా చూడండి. కొన్ని సందర్భాల్లో మనం నెగిటివ్ యాంగిల్స్ యొక్క వాల్యూని కూడా కనుక్కోవాల్సి ఉంటుంది. అలాంటప్పుడు ఎలా అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ సైన్ ఆఫ్ -330 degrees అని ఇస్తూ ఉంటారు క్వశ్చన్. అలా ఇచ్చినప్పుడు ఏం చెయ్యాలి అంటే సైన్ వాల్యూలో మనకి టీటా వాల్యూ నెగిటివ్ అయినప్పుడు మనకి మైనస్ సైన్ టీటా అవుతుంది. కాస్ వాల్యూలో మనకి కాస్ మైనస్ టీటా వచ్చినప్పుడు అది ప్లస్ కాస్ టీటా అవుతుంది. అలాగే టాన్ మైనస్ టీటా అయినప్పుడు మైనస్ టాన్ టీటా, కాట్ మైనస్ టీటా అయినప్పుడు మైనస్ కాట్ టీటా, సికెంట్ మైనస్ టీటా అయినప్పుడు ప్లస్ సికెంట్ టీటా, కొసికెంట్ మైనస్ టీటా అయినప్పుడు మైనస్ కొసికెంట్ టీటా అవుతుంది. ఏమీ లేదు, మీరు గుర్తుపెట్టుకోవాల్సిందల్లా ఒకటే, మనకి కాస్ కానివ్వండి అలాగే సికెంట్ కానివ్వండి, ఈ 2 వాల్యూస్ కి మాత్రమే మీకు మైనస్ టీటా కనిపించినట్లయితే అది కాస్త ప్లస్ అవుతుంది, ప్లస్ బయటకు వచ్చేస్తుంది. ప్లస్ కాస్ టీటా ప్లస్ సికెంట్ టీటా. మీకు కాస్ వాల్యూకి మైనస్ యాంగిల్ వాల్యూ కనిపించిన టీటా వాల్యూ, సెకండ్ వాల్యూకి మైనస్ టీటా వాల్యూ కనిపించిన మీరు కళ్ళు మూసుకొని ప్లస్ పెట్టేయండి. మిగతా అన్ని కూడా బయటకు వచ్చేస్తాయి. ఈ మైనస్ వాల్యూ వచ్చేసి బయటకు వచ్చేస్తుంది. కాట్ మైనస్ టీటా ఇస్ మైనస్ కాట్ టీటా, ఇలా పెట్టేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడతో అయిపోలేదు, మనం ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్స్ లో ఈ టీటా వాల్యూకి మైనస్ ఉన్నట్లయితే నెగిటివ్ యాంగిల్ ఇచ్చినట్లయితే ఎలా దాన్ని కన్వర్ట్ చేయాలి అనేది ఓకే. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ కాస్ వాల్యూ తీసుకుందాం. కాస్ -150 ఇచ్చారు అనుకోండి, మనం కాస్ ఆఫ్ -150 degrees వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఏంటి, మనకి చూడండి ఇక్కడ టీటా వాల్యూ నెగిటివ్ వాల్యూ అంటే ఇక్కడ మనకి ఎలా రాసుకోవచ్చు, ప్లస్ కాస్ టీటాగా రాసుకోవచ్చు. అంటే డైరెక్ట్ గా మనం కాస్ 150 degrees రాసుకోవచ్చు. ఇక్కడ వరకు ఇవి యూజ్ అయ్యాయి, ఓకే ఫైన్. నెక్స్ట్ కాస్ 150 వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్స్ లో ఈ రకంగా కోఆర్డినేట్స్ ఉంటాయి. ఇక్కడ 0 degrees, 90 degrees, 180 degrees అండ్ 270 degrees. అండ్ అగైన్ ఇక్కడికి రావగానే మళ్ళీ ఇక్కడ 360 degrees ఈక్వల్ అయిపోతుంది. ఇక్కడ 360 degrees అని కూడా ఉంటుంది. ఈ రకంగా మనకి ఫామ్ అవుతుంది. దీనికంటే ముందు నేను ఇంకొక చిన్న విషయం చెప్పాలి. చూడండి, ఈ 0 degrees కానివ్వండి, 98 degrees, 180 degrees, ఈ 270 అండ్ 360 ఈ డిగ్రీస్ ని మనం క్వాడ్రంట్ యాంగిల్స్ అంటాం. ఏమంటారు? ఈ 0, 90, 180, 270, 360 డిగ్రీస్ ని మనం క్వాడ్రంట్ యాంగిల్స్ అంటాం. ఓకే. అండ్ వాట్ అబౌట్ ఎలైడ్ యాంగిల్స్? ఎలైడ్ యాంగిల్స్ అంటే ఏంటి అంటే చూడండి, ఎనీ 2 యాంగిల్స్ తీసుకోండి, వాటి మధ్య డిఫరెన్స్ కానివ్వండి, ఎడిషన్ కానివ్వండి, వాటిని ఆ 2 యాంగిల్స్ ని మనం సబ్ట్రాక్ట్ చేసిన యాడ్ చేసిన రిజల్ట్ అనేది మనకి 90 degrees అయి ఉండాలి.
అలా ఉన్నట్లయితే ఆ యాంగిల్స్ ని అలైడ్ యాంగిల్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 180 డిగ్రీస్ తీసుకుందాం, 90 డిగ్రీస్ తీసుకుందాం. 180 మైనస్ 90, 180 డిగ్రీస్ నుంచి 90 డిగ్రీస్ సబ్ట్రాక్ట్ చేస్తే మనకి 90 డిగ్రీస్ వస్తుంది. సో దీస్ ఆర్ అలైడ్ యాంగిల్స్. సో ఈ రకంగా ఉండే యాంగిల్స్ ని మనం అలైడ్ యాంగిల్స్ అంటాము. మనకి ఏదైనా యాంగిల్ ఇచ్చినప్పుడు అది నెగిటివ్ యాంగిలా పాజిటివ్ యాంగిలా అని కనుక్కోవడానికి ఈ కోఆర్డినేట్స్ అనేవి మనకి యూజ్ అవుతాయి. ఇది వచ్చేసి మనకి ఫస్ట్ క్వాడ్రంట్, దిస్ ఇస్ సెకండ్ క్వాడ్రంట్ అండ్ దిస్ ఇస్ థర్డ్ క్వాడ్రంట్, దిస్ ఇస్ ఫోర్త్ క్వాడ్రంట్. ఏ క్వాడ్రంట్ లో మనకి ఇచ్చిన యాంగిల్ అనేది ఉంది అనేది మనం ఐడెంటిఫై చేయగలగాలి. ఈ ఈచ్ క్వాడ్రంట్ కి కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. ఏమీ లేదండి, ఇక్కడ చూడండి, ఫస్ట్ క్వాడ్రంట్ లో అంటే కంప్లీట్ పాజిటివ్. ఓకే, ఆల్ అంటే సైన్, కాస్, టాన్, కాట్, సికెంట్, కొసికెంట్ ఇవి అన్నీ కూడా పాజిటివ్ అవుతాయి. ఫస్ట్ క్వాడ్రంట్ లో అన్నీ కూడా పాజిటివ్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ క్వాడ్రంట్ వచ్చేసి చూడండి, ఫస్ట్ సైన్, సైన్ కి రెసిప్రోకల్ ఏంటి? కోసికెంట్. ఈ రెసిప్రోకల్ రేషియోస్ మనకి సెకండ్ క్వాడ్రంట్ లో సైన్, దాని రెసిప్రోకల్ ఇవి రెండు కూడా పాజిటివ్ అవుతాయి. రిమైనింగ్ అన్ని వాల్యూస్ మనకి నెగిటివ్ అవుతాయి. అలాగే థర్డ్ క్వాడ్రంట్ లో వచ్చేసి టాన్ టీటా అండ్ కాట్ టీటా ఇవి రెండు మాత్రమే పాజిటివ్ అవుతాయి, మిగతా అన్ని కూడా నెగిటివ్ అవుతాయి. అలాగే ఫోర్త్ క్వాడ్రంట్ వచ్చేసి సికెంట్ టీటా, కాస్ టీటా, సికెంట్ టీటా అండ్ కాస్ టీటా ఇవి రెండు వచ్చేసి మనకి పాజిటివ్ అవుతాయి, మిగతా అన్ని రేషియోస్ మనకి నెగిటివ్ అవుతాయి. ఓకే ఫైన్. ఈ ప్రాపర్టీని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే, చిన్నప్పుడు మా టీచర్ ఒక చిన్న ట్రిక్ చెప్పింది, అదే నేను మీకు ఇప్పుడు షేర్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఆల్ రేషియోస్ విల్ బి పాజిటివ్. ఓకే, ఆల్. ఇక్కడ ఓన్లీ సైన్ అండ్ కొసికెంట్. మనం సైన్ ని గుర్తుపెట్టుకున్నట్లయితే కొసికెంట్, దాని రెసిప్రోకల్ కొసికెంట్ ని మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సైన్ టీటా అంటే ఎస్ అంటే సిల్వర్ అనుకోండి. నెక్స్ట్ టాన్ అండ్ కాట్ ఇవి రెండు మాత్రమే పాజిటివ్ అవుతాయి. టాన్, టీ. నెక్స్ట్ సికెంట్ అండ్ కాస్. ఇందులో కాస్ గుర్తు పెట్టుకుందాం మనం. కప్స్, ఆల్ సిల్వర్ టీ కప్స్. ఈ ఫ్రేజ్ అనేది మీరు గుర్తు పెట్టుకుంటే ఈ సైన్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్స్ ఈజీగా మనం గుర్తు పెట్టుకోవచ్చు. కాన్సెప్ట్ అర్థమైంది కదా? ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూద్దాం. చూడండి, కాస్ 300 డిగ్రీస్ వాల్యూ కనుక్కోవాలి. ఎలా అంటే చూడండి, ఈ 300 అనేది మనకి ఏ క్వాడ్రంట్ లో ఉంది? 270 to 360 క్వాడ్రంట్ లో ఉంది, అంటే ఫోర్త్ క్వాడ్రంట్ లో కాస్, సికెంట్ ఇవి రెండు మాత్రమే పాజిటివ్ అవుతాయి, మిగతావన్నీ నెగిటివ్ అవుతాయి. మనకి కాస్ అనేది పాజిటివా నెగిటివా అంటే ఫోర్త్ క్వాడ్రంట్ లో కాస్ అనేది పాజిటివ్ అవుతుంది. సో నో నీడ్ టు చేంజ్ ద సైన్. ఈ 300 ని మనం ఎలా రాయొచ్చు అంటే చూడండి, 360 మైనస్ 60 గా రాయొచ్చు కదా. అలాగే 270 ప్లస్ 30 గా రాయొచ్చు కదా. ఎలా రాసినా మనకి ఒకటే ఆన్సర్ వస్తుంది. సో నో నీడ్ టు వరీ. ఓకే, నేను ఇప్పుడు 360 మైనస్ 60 తీసుకుంటున్నాను. 360 మైనస్ 60 లో చూసుకున్నట్టయితే ఈ 360 ని మనం ఇంకా ఎలా రాయొచ్చు? 90 ఇంటూ 4, 9 4s 36 మైనస్ 60. ఇక నేను ఒక ట్రిక్ చెప్పబోతున్నానండి మీకు. చూడండి, ఈ 90 డిగ్రీస్ కి ఎనీ యాంగిల్ ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ జరుగుతూ ఉంటే, అలా ఉన్నప్పుడు ఈ 90 డిగ్రీస్ కి ఉన్న మల్టిపుల్ ఏదైతే ఉందో
ఆ మల్టిపుల్ ఆడ్ నెంబర్ అయ్యుంటే ఇక్కడ చూసారు కదా ఈ ట్రిగ్నోమెట్రిక్ రేషియో ఉంది చూసారా, దానికి కో రేషియో నుంచి కంటిన్యూ అవుతుంది. కో రేషియోని మనం తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడున్న నెంబర్ మనకి ఈవెన్ నెంబర్ అయ్యుంటే ఈ మల్టిపుల్ 90 degrees కి మల్టిపుల్ లో ఉన్న నెంబర్ ఈవెన్ నెంబర్ అయ్యుంటే సేమ్ ట్రిగ్నోమెట్రీ రేషియోని మనం కంటిన్యూ చేస్తాము. ఆడ్ వాల్యూ ఉన్నట్టయితే, ఈ వాల్యూ ఆడ్ మల్టిపుల్ అయి ఉన్నట్టయితే ఈ కాస్ కి కో రేషియో అంటే సైన్ తీసుకుంటాము. కానీ ఈవెన్ నెంబర్ ఉంది ఇక్కడ, సో మనం సేమ్ రేషియోని తీసుకుంటాము. చూడండి, అంటే ఇక్కడ డైరెక్ట్ గా తీసుకున్నాం కాబట్టి డైరెక్ట్ గా 60 degrees వేసేయచ్చు. కాస్ 60 వాల్యూ ఎంత? కాస్ 60 వాల్యూ వచ్చేసి మనకి 1/2 వస్తుంది. ఈ రకంగా మనం ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయొచ్చు. అలాగే మరొక చిన్న ఎగ్జాంపుల్ కూడా తీసుకుందాం. నాకు వచ్చేసి సైన్ 120 వాల్యూ కావాలి. 120 ఇప్పుడు సైన్ వాల్యూ 120 degrees ఇక్కడ క్వాడ్రంట్ లో ఏ క్వాడ్రంట్ లో ఉంది చూడండి. 120 degrees అంటే మనకి 90+ లో ఉంది, అంటే సెకండ్ క్వాడ్రంట్ లో ఉంది. సెకండ్ క్వాడ్రంట్ లో సైన్ మనకి పాజిటివ్ ఉంది, సో పాజిటివ్ యాంగిల్ ఇది మనకి. నెక్స్ట్ ఈ 120ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే 90 + 30 గా రాసుకోవచ్చు కదా. అంటే ఇక్కడ 90 మాత్రమే ఉంది, అంటే దాని వాల్యూ ఏంటి? అంటే దాని దేంతో మల్టిపుల్ అవుతుంది? 1 నెంబర్ 1 తోటి. 1 అనేది మనకి ఆడ్ ఈవెనా? ఆడ్ నెంబర్. అంటే మనం ఏం చేయాలి? ఇక్కడున్న రేషియోకి కో రేషియో తీసుకోవాలి. కో రేషియో ఏంటిది? ఇక్కడ ఉన్న నెంబర్ కి కాస్ ఇక్కడ మనకి రిమైనింగ్ ఏముంది? కాస్ 30 degrees. కాస్ 30 degrees వాల్యూ ఎంత మనకి? √3/2. అంటే సైన్ ఆఫ్ 120 degrees వాల్యూ వచ్చేసి మనకి √3/2. ఈ రకంగా మనం ఈ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ యొక్క వాల్యూస్ ని ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. మనం ఈ రోజు వీడియోలో ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, యాంగిల్స్ యొక్క వాల్యూస్ ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, అలాగే క్వాడ్రంట్స్ అంటే ఏంటి, క్వాడ్రంట్ యాంగిల్స్ అంటే ఏంటి, ఎలైడ్ యాంగిల్స్ అంటే ఏంటి, అలాగే మనకి క్వాడ్రంట్స్ ని యూజ్ చేసి సైన్ పాజిటివ్ యాంగిల్ నెగిటివ్ యాంగిల్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ట్రిక్స్ తో సహా అన్ని విషయాల్ని నేర్చుకున్నాము. ఈ టాపిక్ గనక మీకు అర్థమైతే cot 225 degrees వాల్యూని ఫైండ్ అవుట్ చేసి కామెంట్ బాక్స్ లో మీ ఆన్సర్ ని తెలియజేయండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, నాలెడ్జ్ ని స్ప్రెడ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కంటిన్యూషన్ పార్ట్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు హ్యాపీ లెర్నింగ్. బై బాయ్.